నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 22వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, ముఖ్యమైన పనులను మీరు మొదలుపెట్టేటప్పుడు అనుభవం ఉన్నటువంటి వారి సలహాలను లేకుండా ఎలాంటి నిర్ణయం అనేది మీరు తీసుకోకండి. ఎందుకంటే మీకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగస్తులకు మీ యొక్క సిన్సియారిటీ మీకు ముందుకు పోవడంలో ఎంతగానో సహాయపడుతుంది. మీ సహ ఉద్యోగులతో కానీ లేదా ఇతరులతో కానీ మీకు ఎలాంటి విషయాలలోనైనా కానీ వాగ్వివాదానికి మీరు దిగకూడదు. అది మీ పని చేసే మూడ్ని పాడు చేస్తుంది. కెరియర్ పరంగా మీకు కాస్త ఒడిదుడుకులు ఎదురవుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి ఉద్యోగస్తులకు మంచి ఫలితాలే ఉంటున్నాయి. అధికార యోగం అనేది కాస్త కనబడుతోంది. నూతన బాధ్యతలు మీకు పెరుగుతాయి. ఇంటా బయట మీకు కార్యసిద్ధి అనేది లభించబోతోంది. ప్రణాళికాబద్ధంగా మీరు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు. బంధుమిత్రుల సహకారము మీకు లభిస్తుంది. రుణ సమస్యలు కూడా తొలగిపోతాయి. భూ గృహ వాహన యోగాలు అనేవి అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున ప్రేమికులకు ప్రేమ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. మీరు మీ పార్ట్నర్ని సంతోషపరచడానికి మీరు విహారయాత్రకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి వారి వ్యాపారాలు రేపటి రోజున లాభాల బాటలు సాగుతాయి అనే చెప్పొచ్చు. ఇదివరకేమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్యంగా నూతనంగా మీరు పెట్టుబడులు కూడా సమకూర్చుకునే సూచన కనిపిస్తోంది. విద్యార్థులకు వారు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. సీనియర్ సిటిజన్స్కు కూడా కలిసొచ్చే కాలంగా చెప్పుకోవాలి. ఇంట్లోనూ కూడా సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి. కుటుంబంలోనూ అందరూ ఆనందంగా ఉంటారు. సోదరుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. వృషభ రాశి వ్యక్తులకు ఇంట్లోకి విలువైన వస్తువులు, బంగారం కొనుగోలు చేయాలి అనే యోచన చేస్తున్న వారికి కలలు సాకారమవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు తీసుకోవద్దు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున దశావతార స్తుతి పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.